వచ్చే 10 రోజుల్లో నవ్యాంధ్ర శకానికి నాంది పలకబోతా ఉన్నాం మనందరం కూడా. ఇక్కడ ఎంతో మంది గొప్పవారు కూర్చొని ఉన్నారు. ఈరోజు ఆడిటర్లు ఉన్నారు, సిఏలు ఉన్నారు. అంటే రాష్ట్రంలో గాడి తప్పిపోయిన లెక్కల పరిస్థితి మీకు తెలుసు. లెక్క తప్పిపోయింది మన రాష్ట్రం మొత్తం పూర్తిగా. దాన్ని సరిచేసి గాడిలో పెట్టాల్సిన బాధ్యత మీది. మన ఈ బ్యాలెన్స్ షీట్ని బ్యాలెన్స్ చేసే బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎంతోమంది ఇంజనీర్లు కూడా ఉన్నారంటున్నారు. ఒక మోక్షగండం విశ్వేశ్వరయ్య గారు ఎంత స్ఫూర్తిదాయకమో రాష్ట్రానికి ఏమాత్రం తగ్గని చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే స్ఫూర్తిదాయకం. ఎందుకంటే మన నవ రాజధాని, అంతర్జాతీయ రాజధాని అమరావతి నిర్మాణంలో ఆయన పటిమ, ఆయన స్ఫూర్తి అనిర్వచనీయం. కాబట్టి మనందరం కూడా ఈరోజు అందులో భాగస్వాములం కాబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఇక్కడ రేపు రానున్న ఎన్నికల్లో నిజంగా ఈ ఎన్నికల్ని చాలా ధీటుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందండి. 2024 ఎన్నికలు అనంటే సామాన్యమైన ఎన్నికలు కాదు. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు ఒక తీరైతే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఒక తీరుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇది వారి భుజం మీద వేసుకుంటే తప్ప అయ్యే పరిస్థితులు మనకు కనిపించడం లేదు. ఎందుకు అనంటే మనం ఇద్దరు సామాన్య వ్యక్తులతో మనం పోరాడట్లేదు. ఇది ఇద్దరి మధ్యలో జరిగే పోరాటం కాదు. కాబట్టి ఇది ఒక అవినీతి పరుడు, అక్రమపరుడు అయిన, ఒక అబద్ధాల కోరు అయిన ఒక వ్యక్తి అనే కంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంకొంచెం మనం విమర్శాత్మకంగా మాట్లాడాలంటే ఒక రాక్షసుడికి వర్సెస్ ఒక స్టేట్కి జరుగుతున్న భయంకరమైన పోరులాగా ఇది కనిపిస్తూ ఉంది. ఒక తుగ్లక్ లాంటి మనస్తత్వంతో, హిట్లర్ లాంటి మనస్తత్వంతో, ఒక కిమ్ లాంటి నియంతత్వంతో మూడు మనస్తత్వాలతో ఈరోజు మన రాష్ట్రాన్ని ఏలిన ఆయన మనం ముగ్గురం కాదు, ఇంకో 10 మంది కాదు, రాష్ట్ర ప్రజలందరూ ఏకమైతేనే అలాంటి ఒక వ్యక్తిని ఓడించగలము అని చెప్పి నా అభిప్రాయం ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం దీన్ని మన సొంత బాధ్యతగా తీసుకొని రేపు ఎలక్షన్ చెయ్యాలి అని. ఈరోజు చాలా మంది అంటున్నారు ఇది మాధవి గారు గెలుపో, పెమ్మసాని గారు గెలుపో అని అంటున్నారు. కానే కాదండి. మీరు ఒక్కసారి మనసులో పెట్టుకోవాల్సిన విషయం ఇది నా గెలుపు ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. ఇది ప్రతి ఒక్కరి గెలుపు, ప్రతి ఒక్కరి బాధ్యత. మన రాష్ట్రం 5 ఏళ్లలో అధ్వానమైన స్థితిలో ఉంది. ఏ ఒక్క వర్గం వారు, వర్ణం వారు అనుభవించని కష్టం అంటూ లేకుండా పోయింది. ఎన్ని కష్టాలు అనుభవించామనంటే ఏ ఒక్కరిని, అంటే ఏ ఒక్క సంస్థను తీసుకున్నా, మీరు ఏ రంగం తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు కుదేలైన వాళ్లే, చితికిపోయిన వాళ్లే అందులో. అలాంటి ఇంతటి అరాచకం మరి బాగుపడ్డ వాళ్ళు ఎవరు అనంటే ఆయన ముఠా సభ్యులు మాత్రమే బాగుపడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా పేదవాడి దగ్గర నుంచి ధనికుడు దాకా ప్రతి ఒక్కరూ అష్ట కష్టాలు అనుభవించిన వాళ్ళే. మరి ఇలాంటి ఒక పరిస్థితిలో నుంచి మనం బయటపడాలి అనంటే ఇది ఎవరికి వారి సొంత బాధ్యతగా తీసుకుని మనం ఈ రాష్ట్రాన్ని బయటేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు గమనిస్తే నిన్న చూశారు మీకు చాలా విజయం, అంటే మనకు విజయం చేకూరింది అని అనుకుంటున్నాం. కానీ 74-75 వయసులో ఉన్న ఆయన ఈరోజు సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన. నాకే గడిచిన 30-35 రోజుల్లో ఎన్నోసార్లు కొంచెం నేను వీక్ అయిన పరిస్థితి అనిపించింది. అంటే ఆయనకు అది కూడా లేదు. ఎందుకంటే ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నారంటే ఆయన చూస్తే చాలు మళ్ళీ రన్ అవుతున్నాడు అనమాట ఫీల్డ్లోకి ఆటోమేటిక్గా. ఎందుకంటే రాష్ట్రం గురించి ఆయనకు పదవులు అవసరమా, లేకపోతే ఇంకేదైనా అవసరమా అంటే ఏం అవసరం లేదు. ఈరోజు మనకు స్టేట్కు ఉన్న పరిస్థితికి ఆయన కళ్ళంపటి నీళ్ళు వస్తున్నాయి. దానికోసం మనం ఆయన వెంటపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సొంత బాధ్యతగా తీసుకుంటేనే ఇది అవుతుంది. కాబట్టి ఆయన ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఒక వాయిస్ మెసేజ్ ఇస్తే ఎవరిని రామా, పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళం, వ్యక్తి మీద అభిమానం ఉన్న వాళ్ళం ఖచ్చితంగా వచ్చి ఓటు వేస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేపు సైకిల్ గుర్తుకే ఓటేస్తాం. కానీ ఈరోజు అయినా కూడా ఆయన సొంత బాధ్యతగా ప్రతి ఒక్క ఊరు అడగగానే, పిలవగానే అలా వస్తున్నారు అనంటే, తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వస్తున్నారు అనంటే ఆయన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని భుజాల మీద వేసుకొని ముందుకు నడవబోతూ ఉన్నారు. కాబట్టి దానికి మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన ఈ బాధ్యతని మనం కూడా స్వీకరించి అందులో కొంతైనా
మనం స్వీకరిస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనకి రాబోయే సస్యశ్యామలమైన రోజులు రావు అన్నది నా నమ్మకం. కాబట్టి ఎంతమంది విఘ్నులు ఉన్నారు, మీరందరూ కూడా ఏ 10 మందికి చెప్పినా ఇప్పుడు ఇది చారిత్రాత్మక అవసరం. ఆయన అన్నారు ఇది చారిత్రాత్మక కలయిక అన్నారు, కానీ మన రాష్ట్రానికి ఇది చారిత్రాత్మక అవసరంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరం పాలు పంచుకుంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సంక్షేమం, అభివృద్ధి, సాధికారత 3 సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి అవసరమే. ఇది ఏ ఒక గళ్ళా మాధవికో, పెమ్మసాని చంద్రశేఖర్ గారికో, ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారికో వర్తించే విజయం మాత్రం కాదని మీరందరూ గ్రహించాల్సిన విషయం ఉంది. ప్రతి ఒక్కరి సక్సెస్. కాబట్టి మీరందరూ దయచేసి రానున్న ఈ 10 రోజుల్లో మీకు సాధ్యమైనంత, మీరు చెప్పగలిగినంత, మీరు విశ్లేషించగలిగినంత మీరు మీ వంతు కృషి చేస్తే రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరం పాలు పంచుకున్న వాళ్ళం అవుతాము. రేపు రాష్ట్రం వచ్చి రాగానే, మన ప్రభుత్వం వచ్చి రాగానే ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడబోతున్నాం. ఎందుకంటే నేను కానివ్వండి, చంద్రశేఖర్ గారు కానివ్వండి, ప్రజాసేవకు మాత్రమే వచ్చిన వాళ్ళం. ఎలాంటి స్వార్థానికి కానివ్వండి, లేదంటే ఏదో పదవులను అనుభవించడానికి, పెత్తనం చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావడం లేదు మేము. కాబట్టి ఒక నిబద్ధత గల నాయకుడి కింద ఆ నీడలో వస్తున్న మరో నిజాయితీ పరులైన నాయకురాలిగా నేను వస్తున్నాను. కాబట్టి మీరందరూ దయచేసి ఆశీర్వదించి నిజమైన సంక్షేమాన్ని చూద్దాం, నిజమైన అభివృద్ధిని చూద్దాం. మనం నిజంగా సాధికారత దిశలో ది ఎంపవర్మెంట్ అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారు మనకు చూపించబోతూ ఉన్నారు. అదందరం మనము అనుభవించబోతున్నాం. కాబట్టి ఆనందంగా, ధైర్యంగా మనము ఈ 10 రోజుల్ని ఎదుర్కొందాం. ప్రతి ఒక్కరం మరొకరికి స్ఫూర్తిదాయకం అవుదామని నేను అందరినీ కోరుకుంటూ, ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన డిఎస్ఆర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, ప్రతి ఒక్కరికి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ఆనందపడుతూ సెలవు తీసుకుంటున్నానండి.